పిఠాపురం నియోజకవర్గంలో 91,000 కాపు ఓట్లున్నాయి. ఇంకా 1,50,000 ఇతర ఓట్లున్నాయి. వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి వేయరు, వైఎస్ఆర్సీపీకి వేస్తారు అనేటటువంటి అంశాన్ని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే 80,000కు పైలా బీసీ ఓటు బ్యాంక్ అనేటటువంటిది బీసీలు యునానిమస్గా జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. పలు సందర్భాలలో వాళ్ళు అంటే ఇండివిజువల్గానే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ నారాయణ రెడ్డి గారి సమీకరణలు, ఆయన లెక్కలు ఎక్కడ తప్పింది అనేటటువంటిది క్లారిటీ ఏమనిస్తారా? నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి పోయి కాపుల దగ్గర నిలబడి నేను మీకు ఏం చేశానని చెప్పి ఓటు అడుగుతారని నేను సూటిగా అడుగుతున్నా. కాపులకి ఉద్యోగాల రిజర్వేషన్ ఇచ్చాను కాబట్టి నాకు ఓటేయమని చెప్పి అడుగుతాడా? లేకుంటే కాపు కార్పొరేషన్కి ఆయన హామీ ఏమి ఇచ్చాడు తెలుసా? పాదయాత్రలు 10,000 కోట్లు ఇస్తాను అని చెప్పాడు. 10,000 కోట్లు నేను కాపు కార్పొరేషన్కి ఇస్తాను అని చెప్పాడు. గుండెల మీద చేసుకొని చెప్పమనండి ఇదే జగన్మోహన్ రెడ్డిని. అవసరమైతే రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు, పులివెందుల రాజశేఖర రెడ్డి సమాధి ముందు నిలబడి చెప్పమని చెప్పండి, 10,000 కోట్లు నేను కాపు కార్పొరేషన్కి ఇచ్చాను అని చెప్పమనండి. పోనీ ఒక అబద్ధమైనా చెప్పమనండి అంత ధైర్యంగా. పట్టుమని 1000 కోట్లు కూడా ఇవ్వలేదు సార్ ఆయన కాపు కార్పొరేషన్లకి. నేను చెప్తున్నా, నేను 10,000 కోట్లు ఇస్తాను, నేను రిజర్వేషన్లు ఇవ్వలేను, 10,000 కోట్లు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి పట్టుమని ఈ 5 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు. మరి ఏ ముఖం పెట్టుకొని పోయి కాపుల దగ్గర ఓటు అడుగుతాడు? 90,000 ఓట్లు నాకేమని చెప్పి ఏ రకంగా అడుగుతాడు? పోనీ బీసీల దగ్గర పోయి ఏమని అడుగుతాడు? మా బీసీలంతా నాకు ఓటు వేయమని చెప్పి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నావు. ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా చెట్టు కింద కూర్చోలేదని కుర్చీ లేని పరిస్థితి తీసుకొచ్చావు. ఆ బోర్డులు వేసుకుని డైరెక్టర్లు, చైర్మన్లు అని చెప్పి ఉత్తపుణ్యానికి తిరుగుకుంటున్నారు పాపం వాళ్ళు. నీ సొంత సామాజిక వర్గానికి ఏమో పెద్ద పెద్ద పోస్టులా, ఆదాయం ఉన్న పోస్టులు, గౌరవం ఉన్న పోస్టులు, హోదా ఉన్న పోస్టులు నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు. కాపులకి ఏం చేశావు? ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ అంటే మా చిత్తూరు నుండి ప్రకాశం జిల్లా వరకు గ్రేటర్ రాయలసీమ అంటాం. 74 అసెంబ్లీ స్థానాలుంటే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు బలిజీలకి ఇచ్చాడు. ఒకటే. ఇంతకు ముందు 2 ఉంటే ఆ 2ట్లో కూడా ఒకటి పెరికేసి ఒకే ఒక సీటు ప్రకాశం జిల్లాలో ఇచ్చినటువంటి పెద్ద మనుషులు కాపులకు మేలు చేశాను, అది చేశాను అంటావు. ఏందో నాకు అర్థమే కాదు. ఏమి చేశామని ఓటు అడుగుతావు? రిజర్వేషన్లు ఇచ్చానని చెప్పావా? పోనీ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తావా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయకూడదు నాకు అడుగుతున్నా. అసలు వీళ్ళు అన్నెసెసరీ కాంట్రవర్సీ. పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు వీళ్ళే ఏర్పాటు చేస్తారు, వైసీపీ వాళ్ళే. వీళ్ళే చింపుతారు దాన్ని, వీళ్ళే చింపి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. వీళ్ళే ఏం చేస్తారు? టీడీపీ కడువాలు కప్పి మా ఆఫీసులకు వచ్చి ఆడ ధర్నా చేస్తారు. పవన్ కళ్యాణ్కి ఇవ్వద్దు అని చెప్పి. ఊరే నాయన మీ మొఖాలు మేము ఎప్పుడు చూడలేదురా నాయన, ఏంద్రే ఈ గోలా, ఎవర్రా మీరంతా అంటే, సార్ టీడీపీ వేరే అభిమానులు సార్, నీ మెంబర్షిప్ ఏదంటే ఇంట్లో పెట్టొచ్చాను సార్ అంటారు. ఏంది సార్ వీళ్ళు గోల? నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నానబ్బా, మీ అమ్మగారు విజయమ్మ గారు విశాఖపట్నంలో లోకల్ అని పోటీ చేశారా, నాన్ లోకల్ అని పోటీ చేశారా? చెప్పు. మరి ఎంతసేపు మా పార్టీ గోల్ ఎందుకబ్బా? నీ కుటుంబం చూసుకోబ్బా. మీ చెల్లి ఆడ సవాల్ ఇసిరుండది. ఏం మీ చెల్లి షర్మిలమ్మ సవాల్ ఇసి నేను పోటీ చేస్తున్న కడపలో, అవసరమైతే పులివెందులో పోటీ చేస్తాను. మీ పిన్ని ఎవరు సౌభాగ్యమ్మ పులివెందులో పోటీ చేస్తానని ఆమె పక్క. దాన్ని సెటరేట్ చేసుకుంటాయా అంటే 24 గంటల సేపు మా మీద పడి ఆడుతుంది. మేబీ ఇప్పుడు ఒక చిన్న విషయం సార్ దాదాపుగా 154 సీట్లు మేము క్రిస్టల్ క్లియర్ సీట్ డిక్లరేషన్ అయిపోయింది, అనౌన్స్మెంట్లు అయిపోయింది. ఇంకేదో మహా అంటే ఒక 12-13 పెండింగ్ ఉంది అంతే. మా సీట్ అనౌన్స్మెంట్స్ అయిన తర్వాత పెద్ద పొగలు వస్తుంది, సెగలు వస్తుంది, మంటలు వస్తుంది, తంటలు వస్తుంది అని చెప్పి చాలా సంబరపడినారు. ఏమీ లేకుండా చాలా సాఫీగా జరిగిపోయింది మా సీట్ అనౌన్స్మెంట్స్ అన్ని. అసలు వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి పెద్ద స్టాల్ వార్డ్స్, పిల్లర్స్, వైసీపీ పిల్లర్స్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఆనమూలు అంటే నెల్లూరులో పెద్ద పిల్లర్ పార్టీలకి వాళ్ళు కానీ, అదే విధంగా పార్థ సారథి కానీ, ఇంకొకటి కానీ పెద్ద స్టాల్ వార్డ్స్. ఆ లిస్ట్ చాలా పెద్దది ఉంది. నేను ఇందాక చెప్పినా కదా, వాళ్ళందరూ వచ్చేస్తున్నారే పార్టీ నుండి, దండం పెడుతున్నారు. నువ్వు తలుపులు వేసినా కానీ ఆగటం లేదు, తలుపులు పగల కొట్టుకుని పరిగెత్తుకుని వస్తున్నారు. ఎక్కడ